హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాష. ఈరోజు మన దగ్గర నార్జో 30 Pro 5G మొబైల్ అయితే ఉంది. మన దగ్గర అన్బాక్స్ చేద్దాం. ఇది బడ్జెట్లో అయితే వస్తుంది, బిలో 20,000 అయితే ఉంది. బెస్ట్ మొబైల్. ఒకసారి చూద్దాం, ఒకసారి ఫీచర్స్ అయితే ఎలా అయితే ఉన్నాయో. ఇది నార్జో 30 Pro 5G మొబైల్. ఇది ఫంక్షన్ అయితే చేస్తున్నారు. నార్జో అయితే హైలైట్గా పెద్ద లెటర్స్ అయితే ఉన్నాయి. ఈ బాక్స్ అనేది నార్జో సిరీస్లో కొత్త కలర్. ఇప్పుడు దాకా ఇది బాక్స్ అయితే లేవు. చూద్దాం ఫీచర్స్ అయితే ఏమున్నాయో, హైలైట్గా ఏం చెప్తున్నారు అనేది. ఇది డైమెన్సిటీ 800U 5G ప్రాసెసర్ అయితే మెన్షన్ చేస్తున్నారు. ఇది 120Hz అల్ట్రా స్మూత్ డిస్ప్లే అయితే ఉంది. 30 watts డాట్ ఛార్జింగ్ అయితే ఉంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఫ్రెండ్స్, 65 watts నుంచి 30 watts తగ్గించారు ఈ మొబైల్కి అయితే. మేబీ చూద్దాం ఇంకా ఫీచర్స్ ఎలా అయితే ఉన్నాయో. 48 MP కెమెరా అయితే వస్తుంది. మేబీ అన్ని కెమెరా 65 ఉంటాయి. వీటి కింద ఇప్పుడైతే తగ్గిస్తున్నారు రియల్మీ వాళ్ళు అనేది. 48 MP కెమెరా అయితే ఇచ్చారు. ట్రిపుల్ కెమెరా అయితే వస్తుందంట. చూద్దాం మొబైల్ అయితే ఎలా అయితే ఉందో. ఒకసారి అన్బాక్స్ చేద్దాం. ఆండ్రాయిడ్ అయితే లోగో అయితే బాగా పెద్దదైతే వేశారు. 6GB వేరియంట్, 64GB ఇంటర్నల్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, దీంట్లో 2 వేరియంట్స్ ఉంటాయి. ఒకటి 8GB వేరియంట్, ఇంకోటి 6GB వేరియంట్. మన దగ్గర 6GB వేరియంట్ ఉంది. ఓపెన్ చేద్దాం మొబైల్ అయితే ఎలా అయితే ఉందో. ఇది బ్లాక్ కలర్ ఫ్రెండ్స్. ఇది మొబైల్ అయితే మొబైల్ అయితే అన్బాక్స్ చేద్దాం. S2 అన్బాక్స్. ఫీల్ ద పవర్ అయితే మెన్షన్ చేస్తున్నారు. ఇది నార్జో బై రియల్మీ అయితే ఉంది ఇక్కడ. ఫ్రెండ్స్, దీనిపైన ఎంఆర్పి వచ్చే వరకు 19999 అయితే ఉంది. 20,000 అయితే ఉంది. 1 రూపీ తక్కువ. ఇది 6GB వేరియంట్. ఆన్లైన్ ప్రైస్ వచ్చే వరకు ఇది 17,000 పడుతుంది. 1 రూపీ తక్కువ. చూద్దాం ఏమేమి తెచ్చున్నారో. ఇది TPU పౌచ్ అయితే ఇచ్చారు. పౌచ్ అయితే పర్లేదు, బాగానే ఉంది క్వాలిటీకి అయితే. ఈ బడ్జెట్ 5G కింగ్ మొబైల్ అంటది. చూద్దాం ఒకసారి ఎలా అయితే ఉందో. మొబైల్ పక్కన పెడదాం. లోపల ఏమేమి ఇచ్చాడు చూద్దాం. ఇది 30 watts డాట్ ఛార్జింగ్, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 30 watts ఇది పక్కన పెడదాం. ఇది అయితే టైప్ సి అయితే వస్తుంది మొబైల్ అయితే. ఇది టైప్ సి. ఫుల్ ఛార్జ్ అయితే 1 hour అయితే టైం పడుతుంది ఫుల్ ఛార్జ్ చేయడానికి. పక్కన పెడదాం, ఇన్ని పక్కన పెడదాం. మొబైల్ అయితే చూద్దాం ఒకసారి ఎలా అయితే ఉందో. ఈ వారంటీకి రెడ్ అంతే ఫ్రెండ్స్, దీంట్లో అయితే వచ్చింది అంతే. పక్కన పెడదాం. మొబైల్ ఎలా అయితే ఉందో చూద్దాం. ఇది బ్లాక్ కలర్ వేరియంట్, బాగుంది. బ్లాక్ కలర్ వేరియంట్ ఇది. దీంట్లో సిల్వర్ కలర్ అయితే వస్తుంది. సిల్వర్ కన్నా బ్లాకే బెటర్గా అయితే ఉంది, బాగుంది. కలర్స్ అయితే చాలా బాగున్నాయి. ట్రిపుల్ కెమెరా ఇది. మీ ఫ్రెండ్స్ అన్నీ ఒక్కొక్కటి తగ్గించుకుంటూ వస్తున్నారు. తగ్గించిన క్వాలిటీ అయితే మెయింటైన్ అయితే చేస్తున్నారు. ట్రిపుల్ కెమెరా అయితే ఇచ్చారు. ఇంకో 2 MP కెమెరా అనేది తీశారు. అది ఉన్నా కూడా పెద్ద యూజ్ అయితే ఉండదు. 3 కెమెరాస్ అయితే ఉన్నాయి దీంట్లో. మెయిన్ వచ్చేవరకు 48 MP కెమెరా. సెకండ్ వచ్చేవరకు 8 MP కెమెరా అయితే వస్తుంది. థర్డ్ వచ్చేవరకు 2 MP కెమెరా అయితే ఉంది. చూద్దాం ఒకసారి మొబైల్ అయితే ఏమేమి ఉన్నాయి ఒకసారి ఫీచర్స్. ఇది టైప్ సి పోర్ట్ అయితే వస్తుంది. దీనికైతే మైక్ పోర్ట్ ఇది. ఈ హెడ్ ఫోన్ జాగ్ అయితే ఉంది ఇక్కడ. ఇంక తీసేయలేదు. హెడ్ ఫోన్ జాగ్ అయితే మంచి విషయం. ఈ స్పీకర్ గ్రిడ్ ఇది. ఫ్రెండ్స్, దీనికి నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ కూడా ఉంది. ఇది 17,000 బడ్జెట్ అయితే బెటర్ ఆప్షన్ ఇది. ఇది సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్. ఇది ఇన్ డిస్ప్లే అయితే కాదు, సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్. ఇది కూడా పర్లేదు. ఇది లేటెస్ట్ ఫీచర్. ఇది కూడా దీనికైతే వాల్యూమ్ బటన్స్ సైడ్ అయితే ఇచ్చారు. చూద్దాం ఒకసారి సిమ్స్ ఎలా అయితే ఉంటాయి. ఒకసారి మొబైల్ అయితే ఫస్ట్ ఆన్ చేద్దాం. మొబైల్ అయితే ఆన్ చేశాను. చూద్దాం పక్కన పెడదాం. మొబైల్ అయితే ఆన్ అవుతుంది. సార్ నోట్స్ ద్వారా చూద్దాం. సిమ్ ట్రే అనేది ఓపెన్ చేసి చూద్దాం. మొబైల్ అయితే ఆన్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇది హైబ్రిడ్ స్లాట్ అయితే ఇచ్చారు. డ్యూయల్ సిమ్ అయితే వేసుకోవచ్చు. మెమరీ కార్డ్ వేసుకునే దానికి ఆప్షన్ లేదు. లేదా ఒక సిమ్ ఒక మెమరీ కార్డ్ అయితే వేసుకోవచ్చు. ఇది ఒక డ్రాప్ బ్యాక్ చెప్పుకోవచ్చు. ఈ మొబైల్లో డ్యూయల్ సిమ్ ఇచ్చుంటే అయితే బెటర్గా అయితే ఉండేది. ప్లస్ మెమరీ కార్డ్ ఇచ్చుంటే, స్లాట్ ఇచ్చుంటే. చూద్దాం మెయిన్ మెనూలో కలుద్దాం తొందరగా సెటప్ చేసి. దీంట్లో హైలైట్ చెప్పుకోవచ్చు అంటే డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. ఇది 6.5 inches డిస్ప్లే అయితే వస్తుంది. ఫుల్ హెచ్డి ప్లస్ IPS డిస్ప్లే. ఇది 120Hz సపోర్ట్ అయితే చేస్తుంది. డిస్ప్లే అయితే స్మూత్ డిస్ప్లే. ఇది Gorilla Glass 5 తో ప్రొటెక్ట్ చేస్తుంది స్క్రీన్ అయితే.
ఫ్రంట్ అయితే మనకు 16 MP కెమెరా అయితే వస్తుంది. మొబైల్ అయితే సెటప్ అయితే అయింది. లోట్వేర్ కూడా పెద్దగా అయితే ఏం లేదు. చూద్దాం ఎంతైతే ర్యామ్ ఉందో అవైలబుల్ అవుతుందో, ఎంత స్టోరేజ్ అవైలబుల్ అయితే ఉన్నాయో. ఇది నార్జో 30 Pro 5G మోడల్. ఇది అది 110తో అయితే అవుట్ ఆఫ్ బాక్స్ అయితే వచ్చింది. అప్డేట్లో అయితే 11 అయితే వస్తుంది. ఇది Dimensity 800U ఆక్టా-కోర్ ప్రాసెసర్. ఇది ప్రాసెసర్ అయితే హైలైట్గా చెప్పుకోవచ్చు. 17,000 బడ్జెట్ అయితే ఇది బెస్ట్ ప్రాసెసర్ అయితే అవుతుంది. గేమింగ్ కూడా అయితే బాగుంది ప్రాసెసర్. ఇది పబ్జీ గేమ్స్ లవర్స్కి అయితే చాలా బెటర్ అయితే ఉంది. లాగ్స్ అయితే పెద్దగా అయితే లేవు. ఇది 64GB వేరియంట్కి 50GB అయితే అవుట్ ఆఫ్ బాక్స్ అయితే అవైలబుల్ అయితే ఉంది. మోడల్ వచ్చేవరకు RMX 2117 ఇది మోడల్ నెంబర్. ఇది చూద్దాం ఈ విధంగా జనరల్. ఇవి డిస్ప్లే చూద్దాం. డిస్ప్లేలో ఎంతవరకు ఎలా అయితే ఉన్నాయో ఫీచర్స్ ఒకసారి. ఇది విజువల్ బయట విజువల్ అయితే బాగుంటుంది. డిస్ప్లే అయితే ఇది దీనిలో డార్క్ మోడ్ కూడా అయితే ఉంది. డార్క్ మోడ్ తీసేద్దాం. ఆటో బ్రైట్నెస్ అయితే ఆఫ్ అయితే ఉంది. మేబీ జనరల్గా ఉంటాయి అనుకున్నది. రిఫ్రెష్ రేట్ అనేది ఆటోమేటిక్గా అయితే ఆప్షన్ అయితే ఉంది. మనకు 128 కావాలంటే పెట్టుకోవచ్చు, లేదా 60 అయితే పెట్టుకోవచ్చు, లేదా ఆటోమేటిక్ కావాలంటే ఆటోమేటిక్గానే పెట్టుకోవచ్చు. ఇది ఒక మంచి ఆప్షన్. ఇది ఒకసారి చూద్దాం కెమెరా అయితే ఎలా అయితే ఉందో ఫీచర్స్ అయితే. ఫ్రెండ్స్ దీంట్లో నైట్ మోడ్ అయితే ఉంది. 5x జూమ్ వరకు అయితే ఇది జూమ్ అయితే 5x అయితే ఉంది నైట్ మోడ్లో. వీడియో చూద్దాం. వీడియోలో ఏమేమైతే ఫీచర్స్ అయితే ఉన్నాయో. బ్యాక్ 4K అయితే రికార్డ్ అయితే ఆప్షన్ అయితే ఉంది. ఈ యొక్క 17,000 బడ్జెట్ అయితే 4K వీడియో అయితే చాలా బెటర్ ఆప్షన్. ఇది మేబీ ఇప్పుడు వచ్చే మొబైల్స్లో అయితే వివో అట్లాంటి మొబైల్స్ వివో ఒప్పోలో అయితే 4K అయితే ఉండట్లేదు. రియల్మీలో అయితే 4K అయితే ఉంటుంది. ఇది ఒక బెస్ట్ ఆప్షన్. ఇది చూద్దాం ఫ్రంట్ కెమెరా కూడా ఎలా అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్ ఫ్రంట్ అయితే 1080 అయితే ఇచ్చారు. పర్లేదు 1080 బాగానే వస్తాయి, ఇబ్బంది లేదు. క్వాలిటీ పరంగా బాగానే ఉంటుంది. నెక్స్ట్ ఫోటో మోడ్. ఇది HDR మోడ్ అయితే ఇచ్చారు. పైన ఫిల్టర్స్ అయితే ఉన్నాయి. HDRలో ఫిల్టర్స్ అయితే బాగున్నాయి. ఫిల్టర్స్ అయితే ఫ్రంట్ సైడ్ ఇది, బ్యాక్ సైడ్ కూడా కొన్ని ఫిల్టర్స్ అయితే ఇచ్చారు. అయితే ఆప్షన్ అయితే ఇచ్చారు. కలర్స్ ఇవి బ్యాక్ సైడ్ ఇది. నెక్స్ట్ పోర్ట్రేట్. ఓకే మోడ్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం తీసేటప్పుడే. ఇది ఒక మంచి ఆప్షన్. ఇది మెయిన్ కెమెరా అయితే 48 MP అయితే వస్తుంది కాబట్టి 48 అయితే సపరేట్గా అయితే ఇచ్చారు. ఏ మోడ్ అయితే ఇచ్చారు. పైన మోడ్లో చూద్దాం ఇంకేమైతే ఉన్నాయో. మూవీ మోడ్ అయితే ఇచ్చారు. పైన టైం ల్యాప్స్ అయితే ఉంది. టెక్స్ట్ స్కానర్ కూడా అయితే ఉంది. స్కాన్ చేసే వాళ్ళకి టెక్స్ట్ స్కానర్ బాగా ఉపయోగపడుతుంది. ఇది అల్ట్రా మైక్రో ఇదో ఆప్షన్. ఇది జనరల్గా ఇది టెక్స్ట్ చిన్నవి అయితే స్కాన్ అయితే చేసుకోవచ్చు, క్యాప్చర్ అయితే చేసుకోవచ్చు. స్లో మోషన్ అయితే ఇచ్చారు. 720 అయితే ఇచ్చారు. 1080 ఇచ్చి ఉంటే బాగుండేది. 720 అనేది కొంచెం డ్రాబ్యాక్ అయితే చెప్పుకోవచ్చు. ఎక్స్పోర్ట్ మోడ్ అయితే ఉంది. ప్రో మోడ్. ఇది పనోరామా అయితే ఉంది. జనరల్ మోడ్స్ ఇవి. ఫ్రంట్ మోడ్లో చూద్దాం. ఫ్రంట్లో కూడా పనోరామా ఇచ్చాడు. టైం ల్యాప్స్ అయితే ఉంది. ఫ్రంట్ కూడా పోర్ట్రేట్ అయితే ఇచ్చారు. పోర్ట్రేట్ అయితే చాలా బాగా వస్తుంది. పిక్చర్స్ అయితే చాలా బాగా వస్తున్నాయి. క్వాలిటీ అయితే HDR పెడితే కలర్స్ ఇంకా బ్రైట్గా అయితే ఉన్నాయి. మోడ్స్ అయితే చాలా బెటర్గా అయితే ఉన్నాయి. ఈ సెగ్మెంట్లో అయితే బెస్ట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో ఇంకో మంచి విషయం ఏంటంటే డ్యూయల్ 5G. ఇది ఒక బెస్ట్ ఆప్షన్. ఇది డ్యూయల్ 5G అనేది. ఒకసారి టోటల్ ఫీచర్స్ చూద్దాం ఫ్రెండ్స్. దీంట్లో ఏమేమి ఫీచర్స్ అయితే హైలైట్గా ఉన్నాయో. దీంట్లో అయితే 2 వేరియంట్స్ ఉంటాయి. 6GB ర్యామ్ ఒకటి, 8GB ర్యామ్ ఒకటి. ఒకటి వచ్చేవారు 17,000, ఒకటి వచ్చేవారు 20,000 పడుతుంది. దీంట్లో ఫ్లిప్కార్ట్ స్మార్ట్ అప్గ్రేడ్ అయితే ప్లాన్ తీసుకుంటే మనకైతే 10,899కి అయితే వస్తుంది. ఐసిఐసి కార్డు ఉంటే 1000 రూపీస్ తగ్గుతుంది, లేదంటే 11,899కి అయితే వస్తుంది. మళ్ళీ మన మొబైల్ 1 ఇయర్ తర్వాత మార్చాలనుకుంటే మనకు ఆ ప్రైస్ అయితే వస్తుంది. 30% డిస్కౌంట్ అయితే ఇస్తారు. లేదంటే యాక్చువల్ ప్రైస్ అయితే 17,000, 20,000 ఫ్రెండ్స్. ఇవి
ఓకే, నెక్స్ట్ ఫీచర్స్ చూద్దాం ఒకసారి. బ్యాటరీ అయితే 5000 అయితే ఉంది. దీనికి 30 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇది ఒక మంచి విషయం, మంచి హైలైట్. ఇది డిస్ప్లే ఒకటి హైలైట్గా చెప్పుకోవచ్చు. ఇది వెయిట్ వచ్చే వరకు 196 గ్రామ్స్ అయితే ఉంది. పర్లేదు, హ్యాండిల్ అయితే చేతిలో పెట్టుకున్నా కూడా బాగుంది. 196 గ్రామ్స్ అనేది పెద్ద వెయిట్ అయితే మనకు కనిపించలేదు. ఇది చెప్పుకోవచ్చు. కాల్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. దీంట్లో వచ్చేవరకు ఎఫ్ఎం అయితే లేదు, ఎఫ్ఎం అయితే తీశారు. ఎయిర్ బ్లాస్టర్ కూడా లేదు దీంట్లో. ఎయిర్ బ్లాస్టర్ కొన్ని అయితే ఫీచర్స్ అయితే రియల్మీకి వచ్చే ఫీచర్స్ దీంట్లో కొన్ని అయితే మిస్ అయినాయి. నెక్స్ట్ చూద్దాం ఒకసారి ఇంకేమైతే ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఒకసారి బ్లూటూత్ వద్దనుకునే కొన్ని రిమూవ్ అయితే చేసుకోవచ్చు. జనరల్గా అయితే ఎక్కువ అయితే బ్లూటూత్ కూడా ఏం లేదు. జనరల్గా ఫోన్పే అన్ని మనం యూజ్ చేస్తాం కాబట్టి అన్నీ ఉండేవే. యాప్స్ అయితే రిమూవ్ అయితే చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్గా అయితే 17,000 బడ్జెట్లో అయితే తీసుకోవచ్చు. ఇది హైలైట్గా చెప్పుకోవచ్చు. 17,000 బడ్జెట్లో మంచి 5G మొబైల్ అయితే. ఆ కాస్ట్లో ఏ మొబైల్ కూడా దీనికి కాంపిటేటివ్ అయితే ఇవ్వలేదు ఇప్పుడు దాకా ఉన్న వాటిలో. ఇంకా మేబీ ఫ్యూచర్లో అయితే రావచ్చు. ఇప్పుడైతే ఇదే 17,000 కింగ్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఆ సంగతి అయితే కలర్స్ కూడా ఇది సిల్వర్ కలర్ ఒకటి, బ్లాక్ కలర్ అయితే వస్తాయి. బ్లాక్ కలర్ అయితే బాగుంది సిల్వర్ కన్నా. చూడండి ఒకసారి మొబైల్ అయితే ఈ విధంగా అయితే ఉంది. ఈ నార్జో లోగో అయితే ఉంది. డిజైన్ బై రియల్మీ అయితే ఉంది. ఫింగర్ ప్రింట్ కూడా సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్ చాలా బాగుంది, చాలా ఫాస్ట్గా అయితే ఉంది. ఫ్రెండ్స్, కొద్దిగా 1000 రూపీస్ పెంచి ఇన్ డిస్ప్లే ఉంటే ఫింగర్ ప్రింట్ ఇంకా హైలైట్గా అయితే ఉండేది మొబైల్కి. ఓవరాల్ ఫోన్ కూడా చాలా ఫాస్ట్ అవుతుంది, చాలా స్మూత్ కూడా అవుతుంది డిస్ప్లే. ఇది మీరు బయటికి వెళ్ళినా ఎండ్లోకి వెళ్ళినా డిస్ప్లే కూడా చాలా బ్రైట్గా బాగా అయితే కనబడుతుంది. బాగుంది ఓవరాల్గా ఫోన్ అయితే. నా సజెషన్ అయితే తీసుకోవచ్చు. 17,000 బడ్జెట్లో బెస్ట్ మొబైల్ ఇది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.